మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్ కొమరవెల్లి పోతున్నాం ఫ్రెండ్స్. బ్లాగ్ వస్తుంది చూడండి యూట్యూబ్లో. చలో రైట్. అయితే మేమందరం కలిసి పోదాం అనుకున్నాం. సో మమ్మీకి జర వాడది కారు వాడదంటే ఆటో మాట్లాడి ఆటో లెక్కిస్తున్నాం అన్నమాట. ఆటో స్టార్ట్ అయిపోయింది. మాకు ఏంటిదంటే ఎటు పోయినా ఏ జాతరకు పోయినా కానీ ఇట్లా కొబ్బరికాయ కొట్టి ఇట్లా పోవడం ఒక సెంటిమెంట్ అన్నట్టు. మైసమ్మకు కొబ్బరికాయ కొడితే అన్నీ సక్సెస్ అయిపోతాయి, మంచిగా పోయి రావచ్చు అని అట్లా కొట్టేసినాం. ఇక చలో ఇక మమ్మీ వాళ్ళని పంపించేసి మేము కారు కడుక్కున్నాం. కార్తో స్టార్ట్ అవుదామని ఇక డీజిల్ కొట్టించేసినాక నెక్స్ట్ ప్రోగ్రామ్. కానీ అనుకున్నది అన్నీ సక్సెస్ అయిపోవాలని అనుకుంటున్నా ఆల్మోస్ట్. అయితే ఫ్రెండ్స్ కారు పట్టుకురమ్మన్నా, కారు పట్టుకొచ్చి డీజిల్ కొట్టేయాలి ఫ్రెండ్స్. డీజిల్ 1000 రూపాయలు డీజిల్ నేనే కొట్టేయాలి. కానీ కారు ఎందుకు పట్టుకున్నా డ్రైవింగ్ నేనే డీజిల్ నాకే పోతా అంటే డీజిల్ డీజిల్ ఇక 1000 రూపీస్ నాకే బొక్క పెట్టిండు వీడు. ఏటో ఏదో ఒకటి అయితే అని డీజిల్ అయితే ఒప్పించేసిన. బ్రో కార్ ఖరాబ్ అయింది బ్రో, మళ్ళీ రిటర్న్ పోతున్నాం. ఎప్పుడు వెళ్ళినామేమో కానీ ఆచారం కరెక్ట్ లేదు. ఇది మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ ఇంటికి కూడా అవుతుంది, మళ్ళీ వేరే కార్ తీసుకొని మళ్ళీ రావాలి. ఇది పెద్ద టాస్క్ ఉన్నది. సంపత్ ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ? స్పందన చెప్పండి. చాలా విచిత్రంగా ఉంది, వింతగా ఉంది. నిద్రగా ఉందా? కానీ ఇంత దారుణంగా చేస్తాడు అనుకోలేదు తెలుసా. ఎన్ని కిలోమీటర్స్ పోయినా? ఒక 20 కిలోమీటర్స్ ఏమో పోయినట్టున్నాము. మళ్ళీ రివర్స్ తీసుకొస్తున్నాడు. మళ్ళీ రివర్స్ 20 కిలోమీటర్స్ పోయి మళ్ళీ వేరే కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలంట. ఇది ఎక్కడిది చెప్పండి? అంతా బాగానే ప్లానింగ్స్ అట్లా ఉంటుంది. ఇంకా సంపదనే పాపం ఏలి ఇరిపించుకున్నాడు, బ్లడ్ వెళ్తున్నది. అయినా కూడా నొప్పేస్తలేదు నాకేమైతలేదు అంటున్నాడు. నొస్తలేదంట ఇంకా తనకి, నొస్తలేదంటున్నాడు. పిచ్చలు పెట్టుకుంటా వచ్చేసినాం కొమరవెల్లి మెయిన్ చౌరస్తా ఇది. ఇక్కడ నుంచెల్లే స్టార్టింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ పోవాలి. ఇది బైపాస్కి వెళ్ళి ఇటు టర్న్ కావాలి లెఫ్ట్ సైడ్. ఇది రోడ్డు. మేము వచ్చేసరికి 1 అయింది. ఆ టైంకి ఎవరు లేరు ఆల్మోస్ట్. సో నాకేంటిదంటే మమ్మీ వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు అన్నట్టు. కార్లో సామాన్ పెట్టేసారు రోటీకి అని. అది నా బాధ. అనుకున్నాం ఇక జల్లే పోతాం కావచ్చు అనుకున్నాం, కానీ కాలే. ఇక మెల్లనే పోయినాం. మధ్యలో కార్ రిపేరు. గైస్ మోపిత్తురు గైస్ ఏదం మా వాళ్ళు మా సంపదన వాడు వాళ్ళకి చేయి దెబ్బ తాకినా కానీ మోస్తుంది. వీళ్ళు ఎన్నో ఎక్కడనో అర్థం కాక మా డాడీ రమ్మన్నా, కానీ దగ్గరనే దొరకబట్టి టెంపుల్ దగ్గరనే పక్కకి గుండం ఉంటుంది స్నానాలు చేసేది, దాని దగ్గర దొరకబట్టేసారు. బాగా పని చేసారు గైస్. చూడండి
పెద్ద పని చేసినావు. ఆడికెళ్ళి మోసినా మరి చేయని వస్తుంది కదా. అంటే మీరు బాడీ బిల్డర్స్ కదా, మీరు బాడీ బిల్డర్స్ కదా అట్లా. ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెట్టినా ఈయనేనా ఎలాగ వచ్చింది ఆటో? హాయ్ హాయ్. నైట్ లేట్ అయింది కాబట్టి ఇక మార్నింగ్ లేచి ఇక గుండాల స్నానం చేసినాం. గుండాల స్నానం చేసి రెడీ అయిపోయినాం. ఇక ఇది ఇట్లా స్టోరీ. ఇది ఏంటిదంటే గుండం అన్నట్టు. ఇది దీనిలోనే చేసినాం. టెంపుల్ దగ్గరనే, టెంపుల్ అదే. మేము స్నానాలు గినాలు చేసేసరికి టైం అయిపోయింది. ఇక మా వాళ్ళు బోనాలు రెడీ చేస్తున్నారు. బోనం అన్నం వండుతుర్రు. ఇక్కడనే టికెట్ తీసుకుందామని వచ్చినాం. ఎందుకంటే పట్నం వేయాలి కదా, పట్నం టికెట్ ఇక్కడనే దొరుకుతాయి. అదే కౌంటర్, ఫస్ట్ కౌంటర్లో దొరుకుతాయి. టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది. ఇట్లా చాలామంది వచ్చారు. అసలు మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇది టికెట్. ఇక మళ్ళీ రూమ్కి వచ్చేసి ఆ బోనాలు రెడీ చేస్తున్నారు. బోనాలకు అవి ఇవి పెట్టేసి దీపం ముట్టించి ఇక ఓడే ఇక బోనాలు పట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్. 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం. లైన్కి కట్టినాం. కానీ ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయాలి నేనైతే. చాలామంది వచ్చారు. కానీ ఆ మందిలో జాతర అంటేనే మంది ఉంటేనే జాతర. అది ఫీలింగ్ వస్తుంది. ఇక లైన్ కడదామనేసి పోయినాం. ఇటు సైడ్ లైన్ కట్టేది. లైన్ కట్టేసినాం. ఇక ఇంతమంది చూడండి, చాలామంది పిచ్చి లేచింది ఆ మందిని చూసి. ఇట్లా చిన్నపిల్లలతో టైంపాస్ చేసినాం. టైంపాస్ మెయిన్ ఇంపార్టెంట్. ఏడిపోయినా టైంపాస్ చేయాలి. ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయాలి. అట్లా ఇటు ఒక్కొక్కరు మొత్తం బెజార్ అయిపోయారు. ఒక్కొక్కరు అయితే డైరెక్ట్ చక్కెర కింద పడిపోతారు. ఒక్కొక్కరు అంత డేంజర్ ఉంది. ఆ గ్యాగ్ కూడా డైరెక్ట్ వామిటింగ్ చేసుకుంటుండు. అంత డేంజర్ ఉన్నది. అంత పబ్లిక్ మొత్తం ముష్క పోతే రానంత మంది అంటారు. చూసిరా, నేను ఇప్పుడు రియల్గా చూసిన అది అట్లా. అందుకని చెప్తున్నా. చూడండి, గంగరేణి చెట్టుకి ఇట్లా ఫ్లవర్స్ వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయట. అది నిజంగా 100% నిజం. అది అట్లా ఎట్లా వేస్తున్నారు. ఏంటది? చెప్పండి గైస్. అదే ఎట్లా అనిపించింది నీకు? ఏ నడుచుడు ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? మంది బాగా మంది వచ్చారు కదా. దేవుడు కనబడాలంటే కిట్లనే కావాలి. 4 hours struggles, 5 minutes. ఇక అట్లా షో చేసినాం కెమెరా పట్టుకొని. అటు ఇటు అందరు పబ్లిక్ అంతా పర్సనల్ అవుతారు. చూడండి ఒక్కటి ఎట్లా చూస్తారు కెమెరాని. అట్లా షో చేసినాం కొంచెంసేపు. కానీ ఫీల్ మాత్రం హైలైట్ ఉంది. ఇప్పుడు దగ్గర దాకా వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఎక్కితే కొంచెం దూరమే, ఒక టర్నింగ్ అంతే. ఒక టర్నింగ్. అదే మెయిన్ గుడి, గర్భగుడి.
అదే టర్నింగ్ కావాలి. సేమ్ ఇప్పుడు కొండ ఎట్లుందో కొండకే డైరెక్ట్ ఇట్లా వెలిసిండు. ఇది మాత్రం హైలైట్ ఫీల్ ఉంటుంది చూస్తే. అసలు అక్కడ వైపే మొత్తం వేరే ఉంటుంది. మొత్తం ఊకేస్తుర్రు ఇంతమంది, అదే మెయిన్. కానీ ఫోన్స్ అసలు నాట్ అలో. కానీ నేను ట్రై చేసిన మీకోసం ఎట్లయితే అట్లా అట్లా చూడండి. ఫోన్ చూస్తే మాత్రం గుంజుకుంటారు ఇంకా అంతా. మొత్తానికైతే ఫోన్ పక్కకు పెట్టేసారు. ఫోన్ జేబులో పెట్టుకుని అనగానే జేబులో పెట్టేసుకున్నా. కిందికి వచ్చేసినాం ఇక దర్శనం చేసుకొని. ఇక్కడ పట్నాలు వేస్తారు, ఇక్కడనే గంగరేణి చెట్టు ఉంటుంది. ఎంతమంది చూడండి అసలు నూకెత్తురు, డైరెక్ట్ పైన పడుతుర్రు. ఘోరం ఉంది కథ. మేయాలి. ఇదే గంగరేణి చెట్టు చూడండి. ఎంతమంది ఫ్లవర్స్ వేస్తున్నారు చూడండి. కానీ నిజం ఫ్రెండ్స్ చెప్తున్నా, ఒక్కసారి పోయి మొక్కండి, మీరు పక్కా కోరికలు కోరుకునే పక్కా అవుతాయి. ఇట్లా మురుపు కూడా కడతారు. అంటే ఈసారి మేము కూడా కడుతున్నాం, అది కూడా చూపిస్తా. ఇట్లా ఫస్ట్ పట్నం వేసినాక తర్వాత అది ఫస్ట్ పట్నం దొరకబడుతున్నాం ఎవరున్నారా అని ఇట్లా బోనాలు ఉంటాయి. బాబా ఇంకా లైన్లో ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ 7కి 6:30కి అనుకుంటా, 6:30 కూర్చున్నాం వచ్చి లైన్లో. ఇక అయితలేదు 10:30, 11 అయింది. ఇక లాస్ట్కి అయితే పట్నం కాడ కూర్చున్నాం. పట్నం ఎట్లా వేస్తారో చూడండి మీరు కూడా. ఫీల్ దట్. అందరికి బియ్యం వస్తున్నారు. స్టార్ట్ ఇక. మీరు కూడా ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు ఈ వీడియో చూసేవాళ్ళు అయితే. నిజంగా హైలైట్. డైరెక్ట్ తొక్కుకుంటూనే పోతురు. ఇట్లా వైట్ బట్ట వేసేసి దాని మీదకి వెళ్ళి అన్నీ ఇట్లా ఇస్తారు. వేసి దాని మీదకి వెళ్ళి ముగ్గేసి దాంట్లో అన్నీ ఇట్లా పెడతారు అన్నట్టు. ముగ్గు ఇట్లా వేస్తున్నారు చూడండి. పట్నం వేసినాక ఆ చెట్టు చుట్టూ ఒక 1 రౌండ్ వేయాలి. 1 రౌండ్ వేసి తర్వాత మురుపు కట్టాలి. ఆ రౌండ్ వేయాలంటే మినిమం గంట పడుతుంది. అంతమంది ఉన్నారు, అది జరుగుతలేరు, చేస్తలేరు. డైరెక్ట్ తొబ్బుకుండే పోవాలి ఇక. అట్లున్నది కథ. ఇవి కట్టేసినాం ఇప్పుడే, అది మనదే. మా చెల్లె వాళ్ళు కట్టారు అన్నమాట. మల్లన్న దేవునికి మెయిన్ పసుపు అంటే మస్తు ఇష్టం. బండారి అంటారు దాన్ని, పసుపుని. అది మొత్తం ఇక పూసుకుని డైరెక్ట్ చల్లుకునే పైన అట్లా ఉంటుంది దాంతో. కానీ మస్తు ఫీల్ ఉంటుంది. ఆ పసుపుతో కూడా మంచిగా ఫీల్ ఉంటుంది. చూసి ఎట్లా పట్టుకుంటారు. ఈ చెట్టుకి పెద్ద స్టోరీ ఉంది.
ఒక్కొక్క ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కలై పిచ్చి పిచ్చి. మేమైతే బొరాన్ అయిపోయినాం అలా పోయి. ఆఖరికి నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత వాయిస్ రికార్డ్ ఇచ్చిన. అక్కడికి వెళ్ళి వచ్చేసినాం. ఇక వచ్చేసి బోనంలో దేవుని పెట్టేసి బోనం అన్నం డైరెక్ట్ షాపింగ్కి వచ్చేసినాం. ఇవన్నీ షాపింగ్లు. గాజులు తీసుకుందామంటే చలోపా మరి మీ కోరిక ఎందుకు కానాలని చెప్పేసి గాజులు తీసుకున్నాం. ఇట్లుంటాయి షాప్స్. స్టార్టింగ్ ఘోరంగా ఎట్లున్నాయి. ఇక జాతర అంటే మినిమం ఉంటుంది, కానీ జాతరకి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే చెట్టు కాడికి పోయేది. మనం టికెట్లు తీసుకుంది 150 రూపీస్ టికెట్ తీసుకుంది అక్కడ ఆ షెడ్ కాడ. అక్కడ ఎక్కుతురు కనబడుతురు గైస్. అక్కడ అట్లా 2 నిమిషాలు నేను షో చేసిన. అట్లా అక్కడ ఇలాంటి సెటప్స్ ఉంటాయి. ఒక ఫోటోకి 100 రూపీస్ తీసుకుంటారు. మనకి ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ లెక్క చేసి ఇస్తారు, లామినేషన్ చేసి. మంచిగా ఉంటాయి సెటప్స్. ఇది బోనాల కుండలు. ఇట్లా వేషం చేసుకొని వస్తారు వాళ్ళు. ఫ్రెండ్ ఒక అడం తీసుకున్నాడు. ఇది మెయిన్ గోపురం. అన్ని షాపింగ్స్. ఇది 80 రూపీస్, 100 రూపీస్, కొంచెం చాలా రేట్ ఉన్నది. పోయిన వాళ్ళు పక్క కూడా తీసుకుంటారు. దర్శనం అయిపోయింది, ఇంటికి పోతున్నాం. కానీ దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయిపోయింది, వేరే లెవెల్. బ్లాగ్ రేపు వస్తుంది. ఎట్లయింది ఫ్రెండ్స్? సూపర్, అసలు ఎక్సలెంట్ గా అయింది. కాకపోతే చాలా పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ లో ఎంత తొక్కుకుంటున్నారంటే ఈ సీజన్ లో మాత్రం మీరు రాకండి అస్సలే. సీజన్ అయిపోయింది, ఇవాళకి లాస్ట్ అంట. లాస్ట్ అయిపోతుంది. ఇంకా ఉగాదికి డోర్స్ క్లోజ్ అంట. ఏదో సంథింగ్ చేసి డోర్స్ క్లోజ్ చేసేస్తారంట. ఇంకా అప్పుడు దర్శనాల్లో వేపుండవు. సో అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా కానీ దర్శనానికి పోతే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు మొత్తం పర్షాన్. ఉడకపోతాకి, ఎండకి, ఒకరి మీద ఒకరు వాడు. డేంజర్ టాస్క్ ఉన్నది. ఎట్లున్నాయి ఫ్రెండ్స్? టాస్క్ మంచిగా ఉన్నది. నెక్స్ట్ టైం ఏసీ వచ్చేస్తాడంట అందరికి. మాడు ఈసారి బాగా మొత్తం చేసి నెక్స్ట్ టైం ఏసీ వచ్చేస్తాడంట. సెంట్రల్ ఏసీ డైరెక్ట్. లోపల ఉంటాడు. ఖచ్చితంగా మీరు లైఫ్ లో వచ్చాక వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. కొమరవెల్లి ఓను వాళ్ళు పక్కా విజిట్ చేసే ప్లేస్ అది. అది చూస్తే మాత్రం మళ్ళీ పోతుంది అది కొమరవెల్లికి. పబ్లిక్ మాత్రం ఇక్కడ నూకుతాడు పడుతున్నారు. మన వీడియోస్ నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న కంటెంటే కానీ చాలా మంచిగా తీస్తాం. థ్యాంక్ యూ.